హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన అప్డేట్ ఒకటి ఆల్రెడీ వచ్చింది. అది నిన్న సాయంత్రమే, బట్ వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. నిన్న కొద్దిగా బిజీగా ఉండి చేయలేకపోయాను. సో దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. సో రౌండ్ 3 ఎప్పుడు ఉంటుంది ఏంటి, అది ఆల్రెడీ డేట్స్ అయిపోయాయి. బట్ దాని తర్వాత మనకి ఎన్ఆర్ఐ లిస్ట్ రావడము, ఆ తర్వాత కొద్దిగా చాయిస్ లాకింగ్ డిలే చేయడం, ఇట్లాంటివన్నీ కూడా మనం చూసాం కదా. అయితే నిన్న ఈవినింగ్ మనకి ఫైనల్గా థర్డ్ రౌండ్ షెడ్యూల్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్కి మనకి 30 తారీఖు నుంచి 31 తారీఖు వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు టైం ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా కొత్తగా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే వీళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు థర్డ్ రౌండ్ కోసం. సో దాని తర్వాత పేమెంట్ ఫెసిలిటీ విల్ బీ అవైలబుల్ అప్ టు 5 PM 31st జనవరి, అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు అనమాట. రిజిస్ట్రేషన్ అయితే మీరు 2 లోపల చేసేసుకోవాలి. అండ్ పేమెంట్ అయితే 5 PM లోపల చేసేసుకోవాలి. అండ్ మీకు చాయిస్ ఫిల్లింగ్ అయితే 31st నుంచి, అంటే ఈ రోజు నుంచి 2 ఫిబ్రవరి వరకు మనకి టైం ఇవ్వడం జరిగింది. అది కూడా నైట్ 11:55 వరకు. యాక్చువల్లీ ఇది ఓకే, నైట్ కాదు, మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్, AM అన్నారు. సో 2 ఫిబ్రవరి అంటే మనకి ఆల్మోస్ట్ మండే అవుతుంది. మండే మధ్యాహ్నము 12 గంటల వరకు అనుకోవచ్చు, 11:55. అప్పటిదాకా మనకి చాయిస్ ఫిల్లింగ్కి టైం ఇచ్చారు. అండ్ చాయిస్ లాకింగ్ ఎప్పుడు అని అంటే 8 PM ఫస్ట్ నుంచి అదే ఫిబ్రవరి 1 నుంచి ఈవినింగ్ 8 o'clock నుంచి మనకి స్టార్ట్ అవుతుందన్నమాట చాయిస్ లాకింగ్. తెలుసు కదా మీకు, మీరు చాయిస్ లాక్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా లాక్ అవుతుంది అది. బట్ సేవ్ మాత్రం చేయడం కంపల్సరీ అనమాట. మీరు ఆప్షన్స్ ఏవైతే ఎక్సర్సైజ్ చేశారో, అదే చాయిస్ ఫిల్లింగ్లో మీ ఆప్షన్స్ ఏమేమి పెట్టారో అవన్నీ సేవ్ అయితే చేసుకోవాల్సి కంపల్సరీ. లాకింగ్ అనేది మీ ఇష్టం, ఆప్షనల్. అది మీరు చేసినా చేయకపోయినా బై ద టైం అది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది అనమాట. సో రిజల్ట్ వచ్చేసి మనకి దీనికి సంబంధించి థర్డ్ రౌండ్ రిజల్ట్ మనకి ఫిబ్రవరి 3వ తారీఖు అని డిస్ప్లే చేశారు. కాకపోతే మరి ఇది యాజ్ పర్ షెడ్యూల్ యాజ్ యూజువల్గా కరెక్ట్గా వెళ్తే ఇది అంతా మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. లేదు మళ్ళీ ఏదైనా డిలేస్ ఉంటే చెప్పలేము, ఇది కూడా మారొచ్చు. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా కోటాలో సాధారణమే. కాబట్టి మీరు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోండి. ఇది కరెక్ట్గా ఉండొచ్చు, లేదంటే కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు అన్నట్టుగా మీరు కూడా ఫిక్స్ అయిపోండి. సో రిపోర్టింగ్ వచ్చేసి మనకి 4th ఫిబ్రవరి నుంచి 11th ఫిబ్రవరి దాకా టైం ఇచ్చారనమాట. ఓకే, సో ఇది మనకి ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి షెడ్యూల్. అయితే మరి మన స్టేట్స్లో ఏపీ, తెలంగాణలో ఎప్పుడు ఉంటుంది థర్డ్ రౌండ్ అని అంటే దానికి కూడా వాళ్ళు ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ఏంటనేది ఇక్కడ ఒకసారి చూద్దాము. ఇప్పుడు రౌండ్ 3 స్టేట్ కౌన్సిలింగ్స్ వచ్చేసి 27th జాన్ నుంచి 12th ఫిబ్రవరి లోపల కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక డేట్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ వచ్చేసి మనకి 17th ఫిబ్రవరి అన్నారు. ఓకే, ఏది స్టేట్స్కి. అంటే మనకి 27th ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 31st ఉన్నాము. 31st నుంచి 12th ఫిబ్రవరి లోపల ఓకే థర్డ్ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. రిపోర్టింగ్ వచ్చేసి మనకి 17 దాకా టైం ఉంది కాబట్టి థర్డ్ రౌండ్కి మేబీ మనకి ఇది చూడండి, ప్రాసెసింగ్ అలాట్మెంట్ ఇదంతా కూడా ఏది చాయిస్ లాకింగ్ 1 ఫిబ్రవరి దాకా ఉంది. సారీ, ఇది ఫిబ్రవరి 1st స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది మనకి 2 ఫిబ్రవరిన మధ్యాహ్నం మనకి చాయిస్ ఫిల్లింగ్ క్లోజ్ అవుతుంది కాబట్టి దాని తర్వాత మనకి 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది. మేబీ మనది కూడా 3 తారీఖు తర్వాత ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆల్ ఇండియా కోటాలో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు కాబట్టి దాని తర్వాతనే మనకి ఇక్కడ థర్డ్ రౌండ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో థర్డ్ రౌండ్ మనకి 3 తారీఖు తర్వాతే ఉంటుంది అని 100% చెప్పొచ్చు. కాబట్టి దాని ప్రకారంగా మీరు మిగిలినవన్నీ కూడా ప్లాన్ చేసుకోండి. ఏంటనంటే మరి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలా, ఏపీలో వెళ్ళాలా, తెలంగాణలో వెళ్ళాలా, లేకపోతే ఇంకా ఎక్కడైనా వెళ్ళాలా, ఇలాంటివన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా. దాని ప్రకారంగా ఇప్పుడు ఏపీ, తెలంగాణలో మ్యాక్సిమం మనకి థర్డ్ తర్వాతే ఉంటుందన్నమాట. ఎందుకనంటే మనకి తెలంగాణలో కూడా ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేది 2 దాకా ఎక్స్టెండ్ చేశారు. చూడండి, ఇక్కడ కూడా మనకి ప్రాసెసింగ్ అనేది ఇక్కడ దాకా ఉంది. అంటే 2 దాకా ఎగ్జిట్ చేశారు అని అంటే ఆల్ ఇండియా కోటాలో ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే అటు వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో అది చేశారు. బట్ ఇది మనకి రిజల్ట్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా రిజల్ట్ 3rd ఉంది.
బట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారేమో తెలియదు. తెలంగాణ ఫ్రీ ఎగ్జిట్ ఏది కన్వీనర్ కోటా ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్కి సంబంధించిన ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ మళ్ళీ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారేమో, థర్డ్ లేదా ఫోర్త్ వరకు చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. సో దాని తర్వాతే మళ్ళీ మనకి కన్వీనర్ కోటా థర్డ్ రౌండ్, దాని తర్వాత మేనేజ్మెంట్ కోటా థర్డ్ రౌండ్, అంటే అది 1 or 2 days డిఫరెన్స్తో కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఈ లోపల మనకి తెలుసు కదా, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. దానికి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అండ్ ఫైనల్ మెరిట్ లిస్టు రావాల్సి ఉందన్నమాట. సో ఏపీ అండ్ తెలంగాణ రెండిట్లో ఇదే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కోసం వెయిటింగ్ అనమాట అందరూ కూడా. సో అది మేబీ ఈరోజు కానీ రేపు కానీ వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ గ్రీవెన్సెస్కి ఒక 1 day, ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు. ఆ తర్వాత మనకి మిగిలిన ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది, అంటే వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఇవ్వడం ఇదంతా. సో మరి ఇప్పుడు ఇస్తారా లేదంటే 3వ తారీఖు దాకా స్లోగా చేస్తారా, ప్రాసెస్ ఏంటి అనేది తెలీదు. అయితే ఒక విషయం ఏంటి అని అంటే తెలంగాణలో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. నిన్న కూడా మనకి తెలిసిన స్టూడెంట్కి ఒక ఎంక్వైరీ రావడం జరిగింది, సమ్ ఏదో సర్టిఫికేట్స్ మళ్ళీ రీఅప్లోడ్ చేయండి అని చెప్పేసి. అంటే ఇంకా అది ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వలేదు అందరు స్టూడెంట్స్కి. సో అది అయిన తర్వాత మేబీ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారనమాట. సో అప్పటిదాకా వెయిట్ చేయండి అండ్ మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో కింద నంబర్ ఉంది కదా, దాంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా, అండ్ బి కేటగిరీకి సంబంధించిన ఫీజుకి సంబంధించి కోర్ట్ ఆర్డర్ కావాలన్నా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ కావాలన్నా కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఎన్ఆర్ఐ కోటాలో మనం చేసేదేమి ఉండదు, బట్ మీకు ఎన్ఆర్ఐ కోటాలో సీట్ వచ్చే అవకాశం ఉంటే దానికి సంబంధించి కొంత ఫీజు ఏదైనా నెగోషియేట్ చేసి తక్కువలో ఏమైనా దొరుకుతుందేమో చూసి పెట్టగలము. కాబట్టి అలాంటి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు తప్పకుండా కింద నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.